ఈ నెల 26 నుండి 29 వరకు తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయంలో సమ్మేళనం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 26న సీఎం చంద్రబాబు, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది అన్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఈ నెల 26 నుంచి 29 వరకు మనకి భారతీయ విజ్ఞాన్ సమ్మేళనం జరగబోతుంది. ముఖ్యంగా ఈ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనంలో మనకి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో జరుగుతుంది ఫర్ 4 days, December 26 to 29. ఇది మనకి అకాడమిషియన్స్, విద్యావేత్తలు, పాలసీ మేకర్స్, ఇట్లాగా సైంటిస్ట్స్ అక్రాస్ ద కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక మనకి 4 days ఎక్స్పో ఉంటుంది. వేరియస్ స్టాల్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాళ్ళ వర్క్షాప్ లాగా డిస్కషన్స్, అదేవిధంగా పిల్లలకు కూడా ఇక్కడికి విజిట్స్ చేయించే విధంగా ప్లాన్ చేసి ఉన్నారు. ఇదంతా కూడా మనకి విజ్ఞాన భారతి వాళ్ళ ఆధ్వర్యంలో మనకి 4 days జరగబోతుంది. దీనికి సంబంధించి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో ఆల్రెడీ ఏర్పాట్లు ముమ్మరంగా జరగబోతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ఇనాగరేషన్కి గౌరవ ముఖ్యమంత్రి గారు 26వ తారీఖున ఉదయం 10 గంటలకి జిల్లాకు వచ్చేస్తున్నారు. డైరెక్ట్గా నేరుగా ఇక్కడికి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి వచ్చి స్టాల్స్ అలాంగ్ విత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారితో పాటు అదేవిధంగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ శ్రీ జితేంద్ర సింగ్ గారు కూడా అందరు కలిపి ముందుగా స్టాల్స్ని అదే ఎక్స్పోని ఇనాగరేట్ చేసి అక్కడ ఉన్నటువంటి వేరియస్ స్టాల్స్ని సందర్శించడం జరుగుతుంది. జిల్లాలో ఈ నెల 26